గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేవరకద్రను గాలికి వదిలేసిందని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. దేవరకద్ర నియోజకవర్గం ఏర్పడి 14 ఏళ్లైనా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవరకద్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు యుగంధర్ గౌడ్. ఈ తరుణంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ గెలిచాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నరలనే రోజు అభివృద్ధిలో కూడా పరుగులు పెడతా ఉంది దేవరకద్ర నియోజకవర్గం. మరి గతంలో విద్య వైద్యం ఉచితంగా అందించాలి, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి, ఈరోజు హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కూడా అనేక పాదయాత్రలు చేసినాం. ఈరోజు ధర్నాలు కూడా జరిగింది. కానీ అప్పుడున్న పాలకులు ఏనాడు కూడా ఈరోజు ప్రజా సమస్యలు పట్టించుకున్న పాపన పోలే. కానీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఆ విషయంలో ఎంతో చొరవ తీసుకొని ఈరోజు ఈ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఒకటి శాంక్షన్ అయింది దేవరకద్రకు. కొత్తకోటలో 50 పడకల ఆసుపత్రి. అదేవిధంగా నిన్ననే మనం చూసినాం కోర్టు ఏర్పాటైంది అక్కడ. అంటే ఇంతకుముందు కోర్టు లేనందున దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజలంతా కూడా దాదాపుగా మహబూబ్నగర్కి వెళ్ళేవారు. ఇప్పుడు అక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా కోర్టు ఏర్పాటు చేయాలని గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఎన్నిసార్లు మొత్తుకున్న ప్రజలు పట్టించుకోలే. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి, ఆయన కూడా స్వయాన వకీల్ సాబ్ కాబట్టి ప్రత్యేక చొరవ తీసుకొని నిన్న కోర్టును శాంక్షన్ చేయడం జరిగింది. దేవరకద్ర